హాయ్ అండి, ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గంటల గంటలు నానబెట్టే పని లేకుండా 10 నిమిషాలు వాటర్లో ఉంచి తీసేసి అప్పటికప్పుడు వేసుకుని ఇన్స్టెంట్ పెసరట్టు. దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే నాదొక చిన్న ప్రార్థన అండి. మనకి ఇక్కడ విజయవాడ అటు సైడ్ ఖమ్మం కూడా మోకాళ్ళ లోతులు నీళ్ళు వచ్చేసి ఇళ్లలోకి తిండి లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారనమాట. మనం వెళ్ళలేని పరిస్థితి, సాయం చేయలేని పరిస్థితి. అందులో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారండి. తొందరగా ఈ విపత్తు నుంచి కోలుకొని మరలా నార్మల్ స్థితికి వారు రావాలని చిన్న ప్రార్థన అనేది చేద్దామండి. ప్రతి ఒక్కరూ కూడా వారికి చేసే హెల్ప్ అనమాట. మనం ఎట్లాగో వారికి ఫుడ్ కానీ ఎటువంటి డొనేషన్ కానీ మనం ఇవ్వలేకపోయినా చిన్న ప్రార్థన అంటే ఏదైనా చేద్దామని నేను ఈరోజు మీకు ఇలా విన్నవించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం పెసరట్టు అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని పెసర్లు వచ్చేసి ఒక కప్పు వరకు ఇందులో వేసుకొని, ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు రైస్ అనేది తీసుకొని వేసుకోండి. మనం గంటలు గంటలు నానబెడుతూ ఉంటాం. అలా నానబెట్టే పని లేకోకుండా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని వాటర్ పోసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకునే పెసరట్లు అనమాట. చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉన్నాయి అనమాట. మనం నానబెట్టి వేసే వాటికంటే కూడా చాలా రుచిగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు ఇలా వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఇదిగోండి ఇలా నాన్న ఈ పెసరపప్పుని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న ఈ పెసరపప్పుని కొంచెం కొంచెంగా ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఇందులో ఒక పచ్చిమిర్చి తుంపి వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్క కూడా. ఇందులోనే కొంచెం జీలకర్ర, అంటే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా గట్టిగా వచ్చేటట్టు పట్టుకోండి. మరీ జోరుగా కాదు, అలాగని మరీ పలచగా కదండి. బ్యాటర్ అనేది ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని తీసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే ఇంకో 2 గుప్పుల వరకు పప్పు అనేది వేసుకుంటూ అలా ఎంత ఉంటే అంత వేసుకుంటూ పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసుకుంటూ ఇదిగోండి ఇలా పట్టేయండి. పిండి మొత్తాన్ని కూడా ఇలా పట్టేసిన తర్వాత పప్పుని ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకోండి. నేనైతే ఒక టీ స్పూన్ వేసానండి. నాకైతే సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకోండి. దీనిపైన ఎమ్మటనే దోశ వేసేయకుండా ఇలా వాటర్ కొంచెం ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత వాటర్ ఇలా చిలకరించి ఒక తడి క్లాత్ తీసుకొని చక్కగా ఇలా తుడిచేయండి. ఇలా తుడిచేసిన తర్వాత ఇప్పుడు పెసరట్టు పిండి ఉంది కదండి, ఈ పిండి తీసుకొని ఒక గరిటెడు దీనిపైన వేసేయండి. ఆయిల్ అసలు ముందు యాడ్ చేయొద్దండి. ఇలా వేసేసి స్లోగా ఇలా స్ప్రెడ్ చేసేయండి దోశ ప్యాన్ మొత్తానికి కూడా. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు నేను తీసి కొంచెం కొంచెంగా వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. మీ దగ్గర కొత్తిమీర లేకపోతే కరివేపాకు అయినా సరే యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకొని దీనిపైన ఇలా వేసేయండి. ఇలా వేసేసి లైట్గా కొంచెం ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని చుట్టూ అలాగే పై వరకు కూడా లైట్గా ఇలా యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసి దోరగా ఫ్రై అవనివ్వండి. అంతేనండి, కరకరలాడే క్రిస్పీ పెసరట్టు అనేది రెడీ అయిపోతుంది మనకి. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం గంటల గంటలు నానబెట్టే పప్పు కంటే కూడా ఇది చాలా క్రిస్పీగా చాలా కలర్ఫుల్గా వచ్చింది చూసారా? చూడండి, పైన కరకరలాడుతూ లోపల ఉల్లిపాయలు ఆ జీలకర్రతో తింటుంటే ఇంకొక 2 తినాలి అనిపించేలా ఉందండి. దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ అనేది టేస్టీగా రావాలంటే చిన్న టిప్తో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక కళాయి పెట్టేసుకుందాం. ఇలాగా ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువ చేసుకుంటే మీరు 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకొని ఇందులోనే పోపు దినుసులు వేసేయండి. మనం పోపు అనేది లాస్ట్లో పెడతాం, ఆ పోపు కాదండి, ఇలా పచ్చిశనగపప్పు కూడా వేసేసి ఇందులోనే పచ్చిమిర్చి వచ్చేసి ఒక 5-6 వరకు నేను ముచ్చుకులు తీసుకున్నాను అనమాట. ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి ఇందులో ఉన్న చిటపట్లు ఆగే వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం వచ్చేసి ఒక పావు ఇంచు ముక్క తీసుకొని 4 ముక్కల కింద చేసి వేసేసుకోండి. ఇలా వేసేసి ఈ అల్లము ఈ పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసేయాలన్నమాట. ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులో కరివేపాకు వచ్చేసి ఒక గుప్పెడు వరకు వేసుకోండి. ఇలా వేసేసి ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు కూడా ఆగిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే ఈ హీట్ మీదే చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వాష్ చేసుకున్నది వేసుకొని ఈ చింతపండులో ఉన్న ఆ వాటర్ మొత్తం కుక్ అయ్యే వరకు ఆ హీట్ మీద అలా ఉంచేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చి, అల్లం, ఆ పోపును కూడా ఇందులో వేసేయండి. మొత్తం పోపు అంతటిని కూడా వేసేసి చిన్న
బెల్లం ముక్క వేసుకోండి మీకు ఇష్టమైతే, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే ఇందులో సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకొని, ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 3 యాడ్ చేసుకొని, జీలకర్ర వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకొని, కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. చూడండి మనకి అల్లం చట్నీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. మీకు పసుపు కావాలంటే 1 టీ స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే పసుపు అనేది యాడ్ చేయలేదు. ఇదిగోండి ఇలా వస్తుందనమాట మనకి చట్నీ అనేది. మనం పోపు అన్నీ కలిపి వేసాం కదండి, టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు చేసినా పోపు అనేది వేయకోకుండా మామూలుగా అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ పట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ పోపుతో కలిపి ఒకసారి పట్టండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం దీన్ని పోపు అనేది పెట్టుకుందాము. 2 సార్లు పోపు పెట్టాలా అని మీకు అనిపించవచ్చు, కానీ టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుంది. అందుకని నేను మీకు ఇలా చేసి చూపించాను అనమాట. అందులో ఉన్న వాటర్ కూడా కొంచెం ఇలా కలిపేసుకొని పచ్చడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం అదే కళాయి పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకొని, ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వచ్చి 2 రెమ్మల వరకు వేసుకొని, 2 ఎండుమిర్చి తీసుకొని కట్ చేసుకున్నవి ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం కూడా అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీకు కావాలంటే ఇందులోనే చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇలా బాగా కలిపేసిన తర్వాత ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న అల్లం చట్నీ పైన ఈ పోపు మొత్తాన్ని వేసేసి ఒక బౌల్లో సర్వ్ చేసేస్తే మనకి పెసరెట్ కాంబినేషన్గా అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటుంటే కూడా చాలా రుచిగా ఉందండి. మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు మనం పెసరెట్టు అల్లం కాంబినేషన్లో పెసరెట్ అనేది రెడీ చేసేసుకుందాం. ఇంకోటి మనకి పెసరట్టు కూడా రెడీ అయిపోయింది కదా, దీనికి అల్లం చట్నీ అనేది చేర్చి చక్కగా లాగించేద్దాం. అంతేనండి, చూసారా, చాలా సింపుల్గా ఇన్స్టెంట్ పెసరట్టు అలాగే అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.